పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని సమలో మీకు తెలియచేయుచున్నాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి వాక్యం కనుక మనం చదివితే, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఏం చేశాను, బ్రతికించాను అంటున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి వాక్యం చదివితే గనక, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా యోహాను ద్వారా ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది, కానీ నీవు మృతుడవే అంటుంది. ఎందుకు మృతుడవే అంటుందంటే, నీవు క్రైస్తవుడివై దేవుని వాక్య ప్రకారం జీవించి, క్రైస్తవుడిగా ఉండి వాక్య ప్రకారం జీవించి క్రీస్తును అనుసరించి నువ్వు జీవించకపోతే నువ్వు క్రైస్తవుడి కాలేవు. అదే సమయంలో నువ్వు మృతతుల్యముగా ఉన్నట్లే. కానీ మృతతుల్యముగా ఉండటానికి కాదు దేవుడు నిన్ను పిలిచి ఏర్పాటు చేసుకుంది. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన నిన్ను క్రీస్తుతో కూడా బ్రతికించాడని నువ్వు గుర్తెరిగి ఆయన బిడ్డగా జీవించు, క్రైస్తవుడిగా ఉండి క్రీస్తును అనుసరించి జీవించు. ఆమేన్.